హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరి కోసం ఫిష్ ఫ్రైతో వచ్చేసాను. ఫిష్ ఫ్రై చాలా సింపుల్ అండి, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఫిష్ని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇక్కడ ఫ్రై కోసం అని మంచి షేప్లో ఉన్న పీసెస్ తీసుకుని వాటికి 1 స్పూన్ హెల్దీ పౌడర్, పసుపు అండ్ 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ చిల్లీ పౌడర్, కారం తీసుకున్నానండి. అండ్ 1 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ధనియాల పొడి అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి, పీసెస్కి చక్కగా పట్టేలాగా. ఇక్కడ నేను ఎలాంటి మసాలాస్ యూస్ చేయట్లేదండి, ఒక ధనియాల పొడి మాత్రమే వేసాను. అది కూడా చాలా హెల్దీ అండి ధనియాల పొడి. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇక్కడ 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసాను నేను. ఇది ఆప్షనల్ అండి, కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు మానేయచ్చు. దాంతో పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు, జస్ట్ క్రిస్పీనెస్ కోసమే కార్న్ఫ్లోర్ యూస్ చేస్తారు. చూసారు కదా, అలా పీసెస్కి అలా చక్కగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ అలా వదిలేస్తే పీసెస్కి చక్కగా పట్టేస్తుంది. ఆ తర్వాత ఎలా అయిందో చూద్దాం. చూడండి, పీసెస్కి చాలా చక్కగా పట్టేసింది. సో ఒక నిమ్మరసం ఒకటి పిండుకోండి. నిమ్మరసం అస్సలు మిస్ చేయొద్దు, దాంతోనే టేస్ట్ అండి. పిండేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి నిమ్మరసం కలిసేలాగా. నెక్స్ట్ ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత ఒక్కొక్క పీస్ అంటుకోకుండా ఒక్కొక్క దాన్ని చక్కగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. కొంచెం పైన ఆయిల్ వేస్తూ ఫ్రై చేసుకోండి. స్టవ్ సిమ్లోనే పెట్టి చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఫిష్ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుందండి, అందుకని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే దూరగా వేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన విధంగా 2 వైపులా దూరగా ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వస్తే చాలండి, కుక్ అయిపోయినట్టే. లోపల ఏమైనా ఫిష్ కుక్ అయిందా లేదా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా స్పూన్తో ఒకసారి అలా గుచ్చి చూడండి. సాఫ్ట్గా వెళ్ళిపోయింది అనుకోండి, కుక్ అయిపోయిందండి. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది వెరీ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి, చాలా సింపుల్, క్షణాల్లో రెడీ చేసేసుకోవచ్చు. ఫిష్ రెడీగా ఉండాలి కానీ 10 మినిట్స్ అనమాట, అంతే. అన్నీ పట్టించి ఫ్రై చేసేయడమే. మీరు కూడా ట్రై చేయండి. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా నచ్చేసింది. మా బాబు అసలు తినడు, వాడు కూడా తినేసాడు, చాలా బాగుందని చెప్పాడు. చూడండి, వాళ్ళ నాన్న ముళ్ళు తీసిస్తే ఎలా తినేస్తున్నాడు. రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.